ఓకే పద్మ. ఓకే సార్. సాయిరామ్ అండి. అందరికీ సాయిరామ్. స్వామివారి పాద పద్మాలకు ప్రణామం చేసుకుంటూ రాధా ఫ్యామిలీ ఆల్మోస్ట్ మరి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు నాకు. సారు పరిచయము, రాధా అయితే ఇంకా చాలా క్లోజ్. అంటే మీరు క్లోజ్ కాదంటే అందరు క్లోజ్ అన్నారు. దగ్గర అంటే దగ్గర, దూరం అంటే దూరం. అది మన భావంలో ఉంటుంది. ఆ అమ్మాయి క్లోజ్ ఎందుకు క్లోజ్ అన్నానంటే నాకు డబ్బులు బాగా పంపిస్తుందో క్లోజ్ అనుకున్నారేమో. నాకు డబ్బులతో సంబంధం లేదు. ఆల్రెడీ మీకు చెప్పిన అసలు ఆ మ్యాటర్స్ నా దగ్గర తీసుకురావద్దు. నేను బిజీగా ఉంటాను అప్పుడప్పుడు. ఇప్పుడైతే చాలా బిజీగా ఉన్నా. నేను చాలాసార్లు చెప్పిన మెసేజ్లు పెట్టొద్దన్నా, కానీ కొంతమంది వింటలేదు కూడా అసలు. కొన్ని సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో బాగా బిజీగా ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు ఒక్కో సందర్భంలో. మొన్న ఒకళ్ళు పెడితే 3 రోజుల తర్వాత చూసామన్నారు. అది న్యాచురల్. అది వచ్చిన మెసేజ్ వెంటనే చూడాలని వెంటనే కూడా చూస్తాను నేను. అలాగా అప్పుడు అట్లా ఇప్పుడు ఎలాగో బిజీగా ఉన్నాను, అప్పుడు కూడా అలా బిజీగా ఉండి 1-2 రోజులు అమ్మాయికి నేను రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వకపోయాక అమ్మాయి హర్ట్ అయిందిట. సార్ నాకు చెప్పింది. సార్ లంచ్కి వచ్చినప్పుడు, సార్ ఇంకా అప్పటికి రిటైర్ కావాలి. సార్ జనరల్ మేనేజర్ స్టీల్ ప్లాంట్లో. ఆయన ఎంత పెద్దగా ఉన్నాడు అంత ఒదిగి ఉంటాడు. ఈ జనరల్ మేనేజర్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయ్యింది కూడా ఎంత సింపుల్ గా ఉంటాడంటే ఆశ్చర్యపోయిన. మా ఇంటికి వచ్చినప్పుడు, మా ఇంటికి శివకుమార్ గారు వచ్చారు, రాధ వచ్చింది, సంపత్ కూడా వచ్చారు. ఆ రోజు బిజీగా ఉన్నా. ఇంకా వేరే ఫ్యామిలీ కూడా వచ్చింది. సో అప్పుడు ఆ రోజు లంచ్కి వచ్చినప్పుడు సారు మరి కాల్ చేయడం జరిగిందో, మరి అది ఏం జరిగిందో మరి నేను కాల్ చేశాను, మరి ఏం ఐ డోంట్ నో ద సిచ్యుయేషన్. ఆ అమ్మాయి గుర్తుంటే ఆ అమ్మాయి చెప్పాలి. ఇప్పుడు సార్ అన్నారు అనమాట, రాధా అన్నది సార్ 2 రోజులు బట్టి అన్నాడు. ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన భజన రాధా హృదయ నివాస హరే కృష్ణ. రాధ హృదయంలో ఎందుకున్నాడంటే రాధ యొక్క ప్రేమ అంతా. నేను ఆశ్చర్యపోయినా. నేను మెసేజ్ పెట్టకపోతే 2 రోజులు అన్నం తినకపోయిందంటే నాకు ఆశ్చర్యం వేసింది. దెన్ ఐ హ్యాడ్ ఏ వీడియో కాల్ ఇమీడియట్లీ. సో అప్పుడు కనపడ్డారు, సార్ కనపడ్డారు. సారు ఏదో ఫైల్ తీసుకుని లంచ్ చేసి వెళ్ళిపోతారు. సో అప్పుడు చెప్పడం జరిగింది. అది ఏమైందంటే ఇట్లా మీరు రెస్పాండ్ కావాలేదుట, అందుకని దాని ఏం తింటలేదు. సరే, ఆ అమ్మాయి నాకు పరిచయమైన రోజులో ఒక అమ్మాయికి ఒక ప్రొఫైల్ ఫోటో ఉండేది. నాకు ఎవరో తెలియదు కదా అప్పుడు కొత్తలో. ఇప్పుడు మీరు ఫోటోలు పెట్టండి ఎవరు తెలుస్తుంది. నాకంటే నా ప్రొఫైల్ ఫోటో ఏముందో నాకే తెలియదు. మా ఫ్యామిలీ ఫోటో ఉంటుందో, మళ్ళీ సాయిబాబా ఫోటో ఉంటుందో నాకు తెలియదు. ఇదివరకు మార్చేవాను కానీ ఇప్పుడు అసలు మార్చట్లేదు. తర్వాత తెలిసింది వాళ్ళ కూతురు అల్లుడు అని. అట్లా పరిచయం అయిన తర్వాత నెమ్మదిగా వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగిందో అన్ని నాకు చెప్తుంది. వాళ్ళకి మనవడు పుట్టటము అన్ని ఎవ్రీథింగ్ షీ విల్ నారేట్స్ మీ. ఇప్పుడు ఇందాక కూడా పొద్దున కూడా అడిగింది. ఆ విధంగా మనం అహం సత్యబోధకాలు కేవలం రాధ మాత్రమే కాదు. అహం సత్యబోధకాలు చాలా గ్రూపులు ఉంటాయి. అది అంతవరకే, ప్రోగ్రామ్ వరకే పరిమితం. ఏమనుకోకండి. ఏమన్నా కోటేశ్వరరావు గారు? మీరు ఆమోదం నిర్దేశిస్తే చాలు నాకు. వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారండి. అంతవరకు దట్స్ ది బ్యూటీ. మన గుడికి ఒక ఆయన వస్తాడు, మాట్లాడి వెళ్ళిపోతాడు. ఇప్పటికి అహం సత్యబోధకాలు నేనన్నగా మీరు భక్తుల మనోభావాల్లో కూడా చెప్పిన మాటలు అనమాట. విల్ షేర్ హియర్ ఎవ్రీథింగ్. సో ఆ విధంగా ప్రతి సబ్జెక్ట్తో కూడా మమైకం అయిపోయిన బంధం అనమాట ఇది.
ఇప్పుడు ఎవ్రీడే 2000 రోజులు అంటే మీరు చేస్తున్నారు ఇయర్స్ కదా కొంతమంది. అంటే సార్ ప్రతిరోజు చేయడం అనేది ఇది నేను ఆ సార్ చెప్పిండు కదా, శాస్త్రి గారు చెప్పినట్టు కదా. ఆ విధంగా శ్రీ శివకుమార్ గారు బ్యూటిఫుల్ సింగర్, బ్యూటిఫుల్ జెంటిల్మన్, నిగర్వి. అలాగ ఫోటోలు అయిన తర్వాత అమ్మాయికి ఎంత క్లోజ్ అంటే నేను ఎక్కడ కూర్చుంటాను, మా ఇంట్లో అదే సీట్లో కూర్చున్నాను. బహుశా ఇదే షర్ట్ కావచ్చు, ఇప్పుడు వేసుకున్న షర్టే కావచ్చు. మేబీ దిస్ షర్ట్ ఐ థింక్. మా అంకుల్తో నేను క్లోజ్గా ఫోటో దిగాలని చెప్పి నా ఇప్పుడు చైర్ వెనకాలకు వచ్చి భుజం మీద చేసి ఫోటో దిగింది. అంతటి స్వాతంత్రం అండి. సంపత్ అది చెప్పానుగా, అప్పుడు ఆ రోజు వేరే ఫ్యామిలీ కూడా ఉండటం వల్ల నేను కంక్లూడ్ చేయాలనుకున్న సమయంలో ఇంకా 2-3 వేదం చదివాడు, భజన్స్, అద్భుతమైన భజన్స్ పాడాడు కూడా సంపత్. ఐ నాట్ సీన్ మృదుల, బట్ షీ హాస్ డన్ సో మెనీ ప్రోగ్రామ్స్ అట్ ప్రశాంతి నిలయం. అది ఆ అమ్మాయి రాధ నాకు చెప్తుండేది, వాళ్ళ వీడియోస్ కూడా పెడుతుండేది. నిజంగా టోటల్లీ స్పిరిచువల్ డివైన్ ఫ్యామిలీ. చాలా ఫ్యామిలీలు ఉంటాయి, ఎన్ని కుటుంబాలు లేవు ప్రపంచంలో. బట్ నాకు ఈ వైజాగ్లో నేను ఏంటంటే వైజాగ్ వెళ్ళినప్పుడు వాళ్ళని కలవలేకపోయినా, అది జరిగింది. అది నాకు బాగా ఇష్టమైన ఈవిని కలవలేకపోయినా, మాధవిని కలవలేకపోయినా కారణాంతరాల వల్ల. ఆ విధంగా టోటల్గా స్వామికి సరెండర్ అయిన ఫ్యామిలీస్ స్వామి దగ్గర ఉన్నంత మాత్రాన ఉండాలని ఏం లేదు. బట్ ఇది వీళ్ళు టోటల్లీ స్వామికి సరెండర్ అయ్యారు. వాళ్ళిద్దరు కూడా బాల వికాస్ పిల్లలు. ఏదో కాకతాళీయంగా ఎప్పుడో అనుకున్నాము, ఈ గానామృతము ఇద్దరు చేస్తారా ఒకరు చేస్తారంటే ఒక ఓపికంటే ఒకళ్ళు కూడా పాడొచ్చు, గంటన్నర అవకాశం ఇస్తాను. దట్ చాయిస్ లెఫ్ట్ టు యూ. అంటే టోటల్ పర్ఫెక్ట్ గా ఉండాలి అది మాత్రం. అటువంటి చిరంజీవి మృదుల పెద్ద కావచ్చు, మృదుల పెద్ద సంపత్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాధా ఫర్ యువర్ ఎఫెక్షన్ ఆన్ మై ఫ్యామిలీ ఆల్వేస్. ఇప్పుడు ఏదైనా గ్రీటింగ్స్ పెడితే సారు, రాధ, సంపత్తు, మృదుల, వాళ్ళ మనవాడి పేరు కూడా పెడతారు, ఎవరి కుటుంబం పెడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ మృదుల అండ్ సంపత్. జై సాయిరామ్. థ్యాంక్ యూ అంకుల్. శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వకమైన నమస్కారాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞ రసారసులైన మన ప్రియతమ ఆప్తులు ఆత్మీయులైన ఎంఎల్ఎన్ గారికి, ఎంవిఎల్ గారికి హృదయపూర్వక నమస్కారాలు మనందరి తరఫున. ఈరోజు శ్రీ సత్యసాయి దివ్యాసి పరంపరలతో సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ఈరోజు విశిష్టమైనటువంటి కార్యక్రమము 33వ శ్రీ సత్యసాయి గానామృతం నిర్వహించుకోబోతున్నాము. దీనికి మా ఆహ్వానంపై వచ్చినటువంటి ఎంవి మృదుల గారికి, ఎంవి సాయి సంపత్ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. ముందుగా శ్రీ సత్యసాయి ఆశీ పరంపరలతో మన అధినేత దంపతుల యొక్క శుభాశీస్సులతో నేడు ప్రారంభించకపోయేటువంటి ఈ సత్యసాయి గానామృతంలో కీలక సభ్యులు, వారిని గురించి మనం పరిచయం చేసుకుందాం. ఈ పరిచయం ఒక్కసారి ముందర ఎంవి మృదుల గారిని గురించి ఒక్కసారి 4 వాక్యాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి గాయని ఎంవి మృదుల. ఎంఐ బీటెక్ బయోటెక్నాలజీలో గీతం యూనివర్సిటీ విశాఖపట్నం నుంచి పట్టభద్రురాలు. ఈమె మొట్టమొదటి నుంచి కూడా బాల వికాస్ స్టూడెంట్. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పీజీ డిప్లొమా ఇన్ క్లాసికల్ మ్యూజిక్ లో పట్టా పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ సేవా సమితి తరఫున భజనలు జరిగిన, సర్వీస్ జరిగిన, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగిన వీరు ప్రథమ శ్రేణిలో ఉంటారు అనేటువంటిది మనకు చక్కగా తెలుస్తోంది. అలాగే యూత్ కోఆర్డినేటర్ గా కూడా చక్కని సేవలు అందిస్తున్నారు. అలాగే పర్తియాత్రలో కూడా వేద పఠనం కానీ, సంగీత కార్యక్రమాలు కానీ, ఏ కార్యక్రమాలైనా సరే ప్రాతినిధ్యం వహించినటువంటి ఘనత మన అమ్మాయికి ఉన్నది. ఆ విధంగా 2013 నుంచి 2020 వరకు వివాహం జరిగేంత వరకు కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి అమ్మాయి మృదుల. అలాగే వీరు ప్రస్తుతం మకాం హైదరాబాద్. భర్త గారు శివరామ సంతోష్. అలాగే తెలంగాణ పర్తియాత్రలో కూడా, అంటే ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చింది,
తెలంగాణ వచ్చిన సందర్భంలాగా ఇక్కడ కూడా ఈ రాష్ట్రం నిర్వహించినటువంటి పత్రయాత్రలో కూడా ఆ అమ్మాయి ఇంటర్నేషనల్ ఉమెన్ సింఫనీ ఇన్ సాయి కుల్వంత్ హాల్ నిర్వహించి మరి వన్యవాసి కాంచింది. ఈ విధంగా ప్రస్తుతం ఆదర్శ గృహిణి హోదాలో ఉన్నది. వీరికి 4 సంవత్సరాల అర్జున్ శౌర్య అనేటువంటి బాబు కూడా ఉన్నాడు. ఆ విధంగా వారు చక్కని సాయి పథంలో ఎంతో పురోగమించాలని గురువు గారి తరఫున శుభాకాంక్షలు అందజేస్తూ మా సోదర సోదరి మండలం తరఫున అమ్మాయికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే నెక్స్ట్ గాయకుడు శ్రీ ఎంవి సాయి సంపత్. వీరిని గురించి 2 వాక్యాలు తెలుసుకుందాం. ఈయన గ్రాడ్యుయేషన్ అండ్ మెడికల్ ఇంజనీరింగ్ లో మన గాయత్రి కాలేజ్ విశాఖపట్నం నుంచి గ్రాడ్యుయేషన్ అయినారు. ఈయన కూడా బాల వికాస్ స్టూడెంట్. బాల వికాస్ స్టూడెంట్ అనగానే ఒక ఆణిముత్యంగా మనల్ని పరిగణించాలి. అలాగే వాళ్ళ అక్కయ్య గారి లాగానే భజనలు, వేదంలో, సాంస్కృతిక కార్యక్రమాల్లో, సేవా సమితిలో గణనీయమైనటువంటి సేవలు చేసినటువంటి చరిత్ర ఇతనికి ఉంది. అలాగే విశాఖ పత్రయాత్రలో మంచి కీలకమైనటువంటి పాత్రధారిన, అలాగే స్వరసాగరం అనేటువంటి డ్రామాలో సూరదాస్ పాత్రధారిగా ఈయన మంచి వన్యవాసి గాంచాడు. వీళ్ళిద్దరికీ గురువు ఎంఎస్ ప్రకాశ్రావు గారు. ఆ ప్రకాశ్రావు గారి యొక్క నేతృత్వంలో ఎలా పాడాలి, ఎలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్న దాంట్లో సుశిక్షితులైనటువంటి సోదరి సోదరిమణులు వీళ్ళిద్దరు కూడా రామ లక్ష్మణ కృష్ణ పాత్రల్లో నటించి ఇతను నేను నటన కూడా చేయగలను అనేటువంటి ఒక ప్రఖ్యాతి పొందినటువంటి వాడు. అలాగే యూత్ పత్రయాత్రలో యూత్ తరఫున ప్రాతినిధ్యం వహించినటువంటి మన ఎంవి సాయి సంపత్ని మనం అభినందించాలి. అలాగే ప్రస్తుతం వృత్తిరీత్యా హిందూజా టెక్ ఇంజనీరింగ్ మొబిలిటీ చెన్నై తరఫున వీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వర్క్ ఎట్ హోమ్లో ఉన్నారు. వీరిద్దరికి కూడా స్వామి యొక్క దివ్యాశీస్సులతో పాటు మా అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలు, మా ఆత్మీయ సోదర సోదరిమణుల తరఫున శుభాభివందనములు సమర్పిస్తూ మనం 33వ శ్రీ సత్యసాయి గానామృతంలోకి అడుగుపెట్టబోతున్నాం. వారికి జయము, విజయము, దిగ్విజయం జరుగుగా కానీ కోరుకుంటూ ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. అందరికీ సాయిరాం. ముందుగా లక్ష్మీనారాయణ అంకుల్ కి, ఇక్కడ విచ్చేసిన అహం సత్యపోలిక సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మాకు ఈరోజు అందరి ముందు ఇలా స్వామి పాటలు పాడే అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ముందుగా గణపతి పాటతో అక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది. ముందుగా మేము సాయిగా త్రిమూర్తి చదివి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. అందరికీ సాయిరాం. साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। शान्ति शान्ति शान्तिः। సాయిరామ్. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభిస్తాను. పురందరదాస్ కీర్తన. సాయిరామ్.
శరణు సిద్ధి వినాయక కీర్తన పేరు. శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు పార్వతి తనయ మూర్తి శరణు పార్వతి తనయ మూర్తి శరణు మూషిక వాహనా శరణు మూషిక వాహనా శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక. నిటిల నేత్ర సుతని నాగభూషణ ప్రియని నిటిల నేత్ర దేవి సుతని నాగభూషణ ప్రియని తటిల తాకిట కోమలాంగని కర్ణకుండల ధారణి తటిల తాకిట కోమలాంగని కర్ణకుండల ధారణి శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు పార్వతి తనయ మూర్తి శరణు పార్వతి తనయ మూర్తి శరణు మూషిక వాహనా శరణు మూషిక వాహనా శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక. కుక్షిమహలంబోదరణి ఇక్షుచాపన గెలిదనే కుక్షిమహలంబోదరణి ఇక్షుచాపన గెలిదనే పక్షివా శ్రీ పురంధర విఠల నిజ దాసనే పక్షివా శ్రీ పురంధర విఠల నిజ దాసనే శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు పార్వతి తనయ మూర్తి శరణు పార్వతి తనయ మూర్తి శరణు మూషిక వాహనా శరణు మూషిక వాహనా శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక శరణు సిద్ధి వినాయక
శరణు సిద్ధి వినాయకా సైరామ్. సాయిరామ్. ఇప్పుడు నేను పాడబోయే స్వామి పాట జగములేలే విశ్వమోహన. జగములేలే విశ్వమోహన సత్య సాయికి స్వాగతం. హృదయమేలే పరమ పావన ప్రేమమూర్తికి స్వాగతం. స్వాగతం 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 స్వాగతం. ప్రేమమూర్తికి స్వాగతం. సత్య సాయికి స్వాగతం. ప్రేమమూర్తికి స్వాగతం. సత్య సాయికి స్వాగతం. ఓ స్వామిని పదములు సోకి నేడు మా తనువులు మా మనుషులు నీ పులకించే. పిలిచిన పలికెడు కొలిచిన వరమిడు దైవం నీవు. మా ఇంటను వెంటను జంటను వీడని ప్రాణం నీవు. స్వాగతం 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 స్వాగతం. ప్రేమమూర్తికి స్వాగతం. సత్య సాయికి స్వాగతం. ప్రేమమూర్తికి స్వాగతం. సత్య సాయికి స్వాగతం. ప్రేమమూర్తికి స్వాగతం. సత్య సాయికి స్వాగతం. సాయిరామ్. సాయిరామ్. తర్వాత నేను పాడబోయే కీర్తన ఏది సాయి ప్రభు. దీన్ని రచించిన వారు మా గురువు గారు శ్రీమతి లలిత చంద్రశేఖర్ గారు, వైజాగ్ లో ఉంటారు. ఇది సనాతన సారథి ఎడిషన్ లో పడితే జస్ట్ ఎవరో రాశారు ఈ కీర్తన్ని. వాళ్ళ నాన్నగారు యాక్చువల్ గా అయితే స్వామి డివోటీ అన్నమాట. మా గురువు గారు స్వామి డివోటీ ఏం కాదు, జస్ట్ నార్మల్ గా అంతే, దేవుడు అంటే దేవుడు అంటారు అంతే, భక్తి అని ఏం లేదు. సో ఆయన ఎప్పుడూ అడిగితే దీన్ని ట్యూన్ చేయమని ఆవిడ అలా నిర్లక్ష్యం చేశారంట మా మేడం. అలా లేట్ చేసి లోపల వాళ్ళ నాన్నగారు కూడా స్వామిలో ఐక్యం అయిపోయారు. మొన్న 2023లో వాళ్ళ నాన్నగారి ఇది పడుతుంది కదా యాన్యువల్ సెరమనీ. ఆ రోజు గుర్తొచ్చి ఎందుకో అరే నాన్నగారు అడిగారు నేను ట్యూన్ చేయలేకపోయాను అని సడన్ గా గుర్తొచ్చి ఆవిడ ట్యూన్ చేశారంట కీర్తన్ని. అయితే ఆవిడ డివోటీ కాదు కాబట్టి నేను పుట్టపర్తి వెళ్తూ ఉంటాను కాబట్టి సరే నువ్వైనా ఈ కీర్తన ఇంట్లో అయినా లేదా నువ్వు ఎప్పుడైనా పుట్టపర్తి వెళ్ళినా కులంతో కూర్చున్నప్పుడు ఒక్కసారి పాడుకో, ఎప్పుడైనాను పాడుకుంటే మా నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది, నువ్వు ఎలాగో వెళ్తూ ఉంటావు కదా పుట్టపర్తికి అని నాకు ఈ స్క్రిప్టును ట్యూను చేసి వాడు పంపించారనమాట. సో మేము పత్యాత్రకు వెళ్ళినప్పుడు అంటే మనకు తెలిసిందే కదా, పత్యాత్రలు అంటే మనకి ఏదైతే ఎవరైతే మనకి నేర్పిస్తారో వాళ్ళు ఏవైతే లిస్ట్ ప్రిపేర్ చేస్తారో అవే పాడడానికి అవుతుంది, మనకు నచ్చినవి పాడడానికి అవ్వదు కదా. సో జస్ట్ మనం వెనకాల ఆడియన్స్ లో కూర్చున్నప్పుడు నేను మామూలుగా కుల్వంత్ లో పాడుకున్నాను అనమాట అంతే.
ఆ తర్వాత ఎక్కడైనా మందిరాల్లో, మా స్టీల్ ప్లాంట్ మందిరంలో కానీ ఇలా ఏమైనా సత్సంగంలో కానీ అలా పాడుకుంటాం అనమాట. ఆవిడకి నాకు అది చాలు, నువ్వు స్వామికి పాడినట్టు అవుతుంది, సో నీ ద్వారా వెళ్తే హ్యాపీ అవుతాను అని ఆవిడ నాకు ఇచ్చారనమాట ఈ కీర్తన్ని కంపోజ్ చేసి. ఇది 2022లోనే ఎప్పుడో సనాతన సారథిలో పడింది ఇది. మరి ఎవరైనా చదివి ఉంటే వాళ్ళకి తెలుస్తుందేమో మరి. స్టార్ట్ చేస్తాను. సాయిరామ్. ఏది సాయి ప్రభు, ఏది సాయి ప్రభు, నీ పదమేది ఈయవే ఇంకొకసారి. ఏది సాయి ప్రభు, నీ పదమేది ఈయవే ఇంకొకసారి. ఏది సాయి ప్రభు. ఏమి పుణ్యమిది, ఎంత భాగ్యమిది, ఏమి పుణ్యమిది, ఎంత భాగ్యమిది, ఏమి పుణ్యమిది, ఎంత భాగ్యమిది, ఏమి పుణ్యమిది, ఎంత భాగ్యమిది, ఏమి పుణ్యమిది, ఎంత భాగ్యమిది. ఏది సాయి ప్రభు, నీ పదమేది ఈయవే ఇంకొకసారి. ఏది సాయి ప్రభు. నాద రూపమిది, వేద రూపమిది, మోదముతో మమ్మేలి సాకునది. నాద రూపమిది, వేద రూపమిది, మోదముతో మమ్మేలి సాకునది. వాదరహితమిది, భేదరహితమిది, వాదరహితమిది, భేదరహితమిది, భక్తజనులకమృతోపమానమిది. ఏది సాయి ప్రభు, నీ పదమేది ఈయవే ఇంకొకసారి. ఏది సాయి ప్రభు. సురలు మెచ్చునది, నరులు కోరునది, సుమనో సుందర నందనవనమిది. సురలు మెచ్చునది, నరులు కోరునది, సుమనో సుందర నందనవనమిది. కరుణామృత ఝరి కల్ప వృక్షమిది, కరుణామృత ఝరి కల్ప వృక్షమిది. దీనానాథల దివ్య శరణమిది. ఏది సాయి ప్రభు, నీ పదమేది ఈయవే ఇంకొకసారి. ఏది సాయి ప్రభు. గంగ పుట్టినది, లక్ష్మి మెట్టినది, సనక సనందను ఆశ్రయించినది. గంగ పుట్టినది, లక్ష్మి మెట్టినది, సనక సనందను ఆశ్రయించినది. సర్వము తానై ఆక్రమించినది, సర్వము తానై ఆక్రమించినది. బ్రహ్మము తానై పరము నేర్చునది. సర్వము తానై ఆక్రమించినది. బ్రహ్మము తానై పరము నేర్చునది. ఏది సాయి ప్రభు, నీ పదమేది ఈయవే ఇంకొకసారి. ఏది సాయి ప్రభు, నీ పదమేది ఈయవే ఇంకొకసారి. ఏది సాయి ప్రభు.
ఓ సాయిరామ్. సాయిరామ్. ఇప్పుడు నేను పాడేది స్వామి పాట తూ ప్యార్ కా సాగర్ హై. तू प्यार का सागर है, तू प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम, तू प्यार का सागर है, तू प्यार का सागर है. धन्य है धरती जिस पर तुमने साईं जन्म लिया, तुमने जन्म लिया, दीन दुखी को गले लगाया, युग उपकार किया, युग उपकार किया, चांद और सितारे भी, चांद और सितारे भी तेरी जयकार करेंगे सदा, तेरी जयकार करेंगे सदा, तू प्यार का सागर है, तू प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम, तू प्यार का सागर है, तू प्यार का सागर है. तुम ही हमारे माता पिता साईं, तुम ही ओ प्राण सखा, तुम ही ओ प्राण सखा, सब है पराए तुम ही तो अपने, तुमने प्यार दिया, तुमने प्यार दिया, कहते ही रहेंगे सदा, कहते ही रहेंगे सदा, कि तुमसे हो न कभी भी जुदा, कि तुमसे हो न कभी भी जुदा, तू प्यार का सागर है, तू प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम, तू प्यार का सागर है, तू प्यार का सागर है, तू प्यार का सागर है. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. తర్వాత నేను పాడబోయే పాట రాముడిని వర్ణిస్తూ ఉంటుంది. అంటే రాముడిని మన స్వామి గురించి కూడా అన్నమాట. ఇది మేము మొన్న తెలంగాణ పట్యాత్రలో పాడామన్నమాట. దీన్ని కంపోజ్ చేసిన ఆయన కూడా స్వామి స్టూడెంట్. పాట పేరు నీలమేఘ శ్యామలాంగ.
దీనికి ముందు చిన్న సాఖి ఉంటుంది, అది సంపత్ పాడతాడు. శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి 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 నీలమేఘశ్యామలాంగ సుందర శ్రీరా నీలమేఘశ్యామలాంగ సుందర శ్రీరా నిఖిల లోకనాయక నవనీత నిఖిల లోక నాయక నవనీత హృదయ రాయ నీలమేఘ శ్యామలాంగ సుందర శ్రీరా సుందర శ్రీరా కౌసల్యా ప్రియ దశరథ రామ భరత లక్ష్మణ సంసేవిత రామ కౌసల్యా ప్రియ దశరథ రామ భరత లక్ష్మణ సంసేవిత రామ అసుర విమర్దన రామ వీర పరాక్రమ రామ అసుర విమర్దన రామ వీర పరాక్రమ శతకోటి భాస్కర కాంతి ప్రభాసిత ప్రేమ స్వరూపారా శతకోటి భాస్కర కాంతి ప్రభాసిత ప్రేమ స్వరూపారా కమనీయనాం కారుణ్యధాం మాధుర్య మంగళనా కమనీయనాం కారుణ్యధాం మాధుర్య మంగళనా
श्रीराम 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 राम श्रीराम 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 राम राम नीलमेघ श्यामलांग सुंदर श्रीराम सुंदर श्रीराम भक्त शबरी गुह पूजितरा हनुमत हृदय स्थित आत्मा राम भक्त शबरी गुह पूजितरा हनुमत हृदय स्थित आत्मा राम जगदोद्धारण धर्म स्थापन दीन संरक्षक राम जगदोद्धारण धर्म स्थापन दीन संरक्षक राम अपार भक्ति सार्वभौमा श्रीराम अपार भक्ति सार्वभौमा श्रीराम शरणागत वत्सल शरदिन्दुगात्र शरणागत वत्सल शरदिन्दुगात्र श्रीराम 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 राम राम श्रीराम 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 राम राम नीलमेघ श्यामलांग सुंदर श्रीराम निखिल लोकनायक नवनीत हृदय राम निखिल लोकनायक नवनीत राम नीलमेघ श्यामलांग सुंदर श्रीराम सुंदर श्रीराम सुंदर श्रीराम సాయిరామ్ సాయిరామ్. ఇప్పుడు నేను పాడబోయే పాట కరుణా సాగర కల్పతరువ. ఇది కూడా స్వామి మీద పాట. భగవా సాయి భగవా కరుణా సాగర కల్పతరువా భగవా సాయి భగవా
करुणा सागर कल्पतरुवा भगवान साई भगवान करुणा सागर कल्पतरुवा भगवान साई भगवान गति नीवे विधि नीवे जीवन ज्योति नीवे गति नीवे विधि नीवे जीवन ज्योति नीवे करुणा सागर कल्पतरुवा भगवान साई भगवान शांति प्रदाता सत्य स्वरूपा शुभ मूल न सगे विश्व विधाता शांति प्रदाता सत्य स्वरूपा शुभ मूल न सगे विश्व विधाता नीवे प्रेम नीवे ज्ञानम नीवे प्रेम नीवे ज्ञानम कलियुग प्रत्यक्ष दैवमु नीवे कलियुग प्रत्यक्ष दैवमु नीवे करुणा सागर कल्पतरुवा भगवान साई भगवान गति नीवे विधि नीवे जीवन ज्योति नीवे करुणा सागर कल्पतरुवा भगवान साई भगवान नीवे तल्लिवे नीवे तंड्रिवे जगतिनि ब्रोचे जगद्गुरु नीवे नीवे तल्लिवे नीवे तंड्रिवे जगतिनि ब्रोचे जगद्गुरु नीवे सत्यमु नीवे धर्ममु नीवे सत्यमु नीवे धर्ममु नीवे संपूर्ण अवतार दैवमु नीवे संपूर्ण अवतार दैवमु नीवे करुणा सागर कल्पतरुवा भगवान साई भगवान गति नीवे विधि नीवे
జీవన జ్యోతివి నీవే కరుణా సాగర కల్పతరువా భగవాన్ సాయి భగవాన్ సాయి భగవాన్ సాయి భగవాన్. సాయిరామ్. సాయిరామ్. తర్వాత నేను పాడబోయే పాట దర్శనమియవ దయగల హృదయ. సాయిరామ్. దర్శనమియవ దయగల హృదయ దర్శనమియవ దయగల హృదయ పలుకగరావయ పట్టి నిలయ దర్శనమియవ దయగల హృదయ దర్శనమియవ దయగల హృదయ పలుకగరావ పట్టి నిలయ దర్శనమియవ. అంబర వీధిలో తంబురమీటుతూ పీతాంబరిని అంబర వీధిలో తంబురమీటుతూ పీతాంబరిని గానము చే బ్రహ్మమానసా పుత్రుడనా భువిలో పుణ్య చరిత్రుడనా బ్రహ్మమానసా పుత్రుడనా భువిలో పుణ్య చరిత్రుడనా దర్శనమియవ దయగల హృదయ పలుకగరావ పట్టి నిలయ దర్శనమియవ. నిరతము నిన్నే మదిలో నిలిపి పతిత పావన భజనలు చే నిరతము నిన్నే మదిలో నిలిపి పతిత పావన భజనలు చే పరమ భక్త ప్రహ్లాదుడనా భక్తావలికాహ్లాదుడనా పరమ భక్త ప్రహ్లాదుడనా భక్తావలికాహ్లాదుడనా దర్శనమియవ దయగల హృదయ పలుకగరావ పట్టి నిలయ దర్శనమియవ. సద్గురు పాదము పట్టినవా
సద్గురు పాదము పట్టినవా సాయిని హృదయ పెట్టిన వాడును సద్గురు పాదము పట్టినవా సాయిని హృదయ పెట్టిన వాడను అందరి వలే సామాన్యుడను అయినా ఎంతో ధన్యుడను అందరి వలే సామాన్యుడను అయినా ఎంతో ధన్యుడను దర్శనమీయవా గమగరి సని దని సరి నిస గమద దమద నిస నిసరి స గమగరి సని దని సరి నిస గమద దమద నిస నిసరి స సని దని సని దమ గమద మదని సరి సని దమ గమద నిస గమద నిస గమద నిస దర్శనమీయవ దయగల హృదయ దర్శనమీయవ దయగల హృదయ పలుకగరా పట్టి నిలయ దర్శనమీయవ సాయిరామ్. సైరామ్, ఇప్పుడు నేను పాడబోయేది ఇంకో స్వామి కీర్తన. ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో సౌందర్య సర్వస్వం మంద స్మిత మనోహరం వందా జన మందా వందే సాయి మహేశ్వరం వందే సాయి మహేశ్వరం. ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో భగవానుడు మన కోసం దిగి వచ్చాడు భువిని సత్య సాయిగా వెలిసాడు భువన చక్రవర్తిగా నిలిచాడు. ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో రామ కథను విన్నాము రాముని ధ్యానించాము రామ కథను విన్నాము రాముని ధ్యానించాము రామా రామ శ్రీరామాయణి ఆర్తితో విలపించాము ధర్మమూర్తి శ్రీరాముడు దయ చూపాడు భువిని సత్య సాయిగా వెలిసాడు భువన చక్రవర్తిగా నిలిచాడు.
ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో, ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో. గోపాలకృష్ణుని మా పాలి దేవుని, గోపాలకృష్ణుని మా పాలి దేవుని, కృష్ణ కృష్ణ శ్రీకృష్ణాయని గొంతెత్తి పిలిచాము, చల్లని మానల్లనయ్య కరుణించాడు, భువిని సత్య సాయిగా వెలిసాడు, భువన చక్రవర్తిగా నిలిచాడు. ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో, ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో. హృదయాంతరంగ సాయి శ్రీ సత్య సాయిని, హృదయాంతరంగ సాయి శ్రీ సత్య సాయిని, సాయి సాయి శ్రీ సాయి అని భక్తితో ప్రార్థించాము, వరదాభయ దివ్యమూర్తి వరమిచ్చాడు, కరుణారస దివ్య దృష్టి సారించాడు, ప్రేమామృత దివ్య వృష్టి కురిపించాడు. ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో, ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో, భగవానుడు మన కోసం దిగి వచ్చాడు, భువిని సత్య సాయిగా వెలిసాడు, భువన చక్రవర్తిగా నిలిచాడు. ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో, ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో, ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో. సాయిరామ్. సాయిరామ్. తర్వాత నేను పాడబోయే పాట కనుల ముందర కదలియాడే. కనుల ముందర కదలియాడే కరుణ రూపము నీవు, కనుల ముందర కదలియాడే కరుణ రూపము నీవు, పిలచినంతని పలుకరించే ప్రేమ భావము నీవు, నీవే మా సర్వం, నీవే మా ప్రాణం, నీవే మా సర్వం, నీవే మా ప్రాణం. గిరుల తరువుల తాకి గలగల పారునదులము మేము, గిరుల తరువుల తాకి గలగల పారునదులము మేము, అరుణ కిరణపు కాంతి మిలమిల మేరియో కడలివి నీవు, మేరియో కడలివి నీవు,
నీవే మా సర్వం, నీవే మా ప్రాణం. కనుల ముందర కదలి ఆడే కరుణ రూపము నీవు, పిలచినంతనే పలుకరించే ప్రేమ భావము నీవు. నీవే మా సర్వం, నీవే మా ప్రాణం. ఎల్లవేళల మధువు కొరకై వెదకు భ్రమరము నేను, ఎల్లవేళల మధువు కొరకై వెదకు భ్రమరము నేను. ప్రేమ మధువును నిండియున్న హృదయ కమలము నీవు, హృదయ కమలము నీవు. నీవే మా సర్వం, నీవే మా ప్రాణం. కనుల ముందర కదలి ఆడే కరుణ రూపము నీవు, పిలచినంతని పలుకరించే ప్రేమ భావము నీవు. నీవే మా సర్వం, నీవే మా ప్రాణం. నీవే మా సర్వం, నీవే మా ప్రాణం. నీవే మా ప్రాణం. నీవే మా ప్రాణం. సరే, ఇప్పుడు నేను పాడేది ఇంకో స్వామి పాట, సాయినామం సాయినామం సత్యనామం వాణికవే. ఇది తమిళ్ పాట. సాయినామం సాయినామం సత్యనామం వాణికవే. సాయినామం సాయినామం సత్యనామం వాణికవే. పర్తివాణం పరవనామం పవిత్రనామం వాణికవే. காவியுதயில் ஜோதி வழிவில் தோன்றும் சாயி நாமவாணி, கோவிலொருவாய் கீதை மொழியாய் மலரும் சாயி மகிமை வாழி. சாயிநாமம் சாயிநாமம் சத்யநாமம் வாழ்கவே. மாயாவி மாதவி மணிதீப ஜோதியாகி அன்பெனுன் பாதை தந்தாய் சாயிராமா. பூவாகி பூங்கனியாகி பொய்யாடும் தேவனாகி பாசத்தை
வாழ்க்கை பரிசாய் தந்தாய் சாய் ராமா. சாயி வழி சரணாகதி உயிரோஹினி உனக்கேயன ஸ்ரீபர்த்தியில் உன் பாதத்தில் கலந்த பின்பே து ஜன்மமே. சாயி நாமம் சாயி நாமம் சத்யநாமம் வாழ்கவே. பர்த்திவாணும் பரவநாமம் பவித்ர நாமம் வாழ்கவே. தீரார்த்ததாகம் தீர்த்தாய் ஆகை வார்த்தாய் வாராத வந்த மழை சாய் ராமா. வற்றாத நதியை போலே அதிலோடும் நீரை போலே ஊரார்க்கு கருணை செய்தாய் சாய் ராமா. அழகாய் வரும் திருமால் ரதம் அடிலாடிடும் அருளோவியும் கார்மேகமாயார் மேனியும் அன்பினை தொடியும் அழகவாயே. சாயி நாமம் சாயி நாமம் சத்யநாமம் வாழ்கவே. பர்த்திவாணும் பரவநாமம் பவித்ர நாமம் வாழ்கவே. நீ కన్న వేరెవరయ్యా ఒక చూపే చాలు కదయ్యా మా జన్మధన్యము కాదా సాయినాథ. దాహాలు తీరని వేళ తాపాన మునిగిన వేళ అమృతమే అందించావు దేవదేవా. చిరుగాలిలో చిగురాకులో ఎటు చూసిన ఉంది నీవేగా నీవేగతి నీవేపతి తల్లివి తండ్రివి నీవేగా. సాయి నామం సాయి నామం సత్యనామం வாழ்கவே. பர்த்திவாணும் பரவநாமம் பவித்ர நாமம் வாழ்கவே. காவியுதையில் ஜோதி வடிவில் தோன்றும் சாயி நாமம் வாடி கோவில் உருவாய் கீதை மொழியாய் மலரும் சாயி மகிமை வாடி. சாயி நாமம் சாயி நாமம் சத்யநாமம் வாழ்கவே. பர்த்திவாணும் பரவநாமம் பவித்ர நாமம் வாழ்கவே. సరే సాయిరామ్. తర్వాత నేను పాడబోయే పాట సత్యసాయి జనని ప్రేమామృతదాయిని. సత్యసాయి జనని ప్రేమామృతదాయిని సత్యసాయి జనని
ప్రేమామృతదాయిని నీ ప్రేమ వైభవం నయనోత్సవం మా మనసులు పరవశించు బ్రహ్మోత్సవం మా మనసులు పరవశించు బ్రహ్మోత్సవం సత్య సాయి జననీ ప్రేమామృతదాయిని సత్య సాయి జననీ ప్రేమామృతదాయిని ఏ పూర్వ పుణ్యము నీ ఒడిలో చేరాము కన్న తల్లి ప్రేమలో కరిగిపోయాము ఏ పూర్వ పుణ్యము నీ ఒడిలో చేరాము కన్న తల్లి ప్రేమలో కరిగిపోయాము ఈ దివ్య వరముని చేయి పట్టి నడిచాము ఏ దివ్య వరముని చేయి పట్టి నడిచాము సాయి ప్రేమ బాటలో తొలి అడుగులు వేసాము సాయి ప్రేమ బాటలో తొలి అడుగులు వేసాము శాంతిదాయిని నీకు వందనం విశ్వమోహిని నీకు పాదాభివందనం శాంతిదాయిని నీకు వందనం విశ్వమోహిని నీకు పాదాభివందనం సత్య సాయి జననీ ప్రేమామృతదాయిని సత్య సాయి జననీ ప్రేమామృతదాయిని నీ ప్రేమ వైభవం నయనోత్సవం మా మనసులు పరవశించు బ్రహ్మోత్సవం సత్య సాయి జననీ ప్రేమామృతదాయిని సత్య సాయి జననీ ప్రేమామృతదాయిని నీ మాటే మంత్రము మాకు ప్రాణము నీ చూపే ఛత్రము మాకు అభయము నీ మాటే మంత్రము మాకు ప్రాణము నీ చూపే ఛత్రము మాకు అభయము నీ ప్రేమ వాహినిలో పులకించిపోయాము నీ ప్రేమ వాహినిలో పులకించిపోయాము నీవే మా తల్లి తండ్రి గురుదైవము నీవే మా తల్లి తండ్రి గురుదైవము శాంతిదాయిని నీకు వందనం విశ్వమోహిని నీకు పాదాభివందనం శాంతిదాయిని నీకు వందనం విశ్వమోహిని నీకు పాదాభివందనం సత్య సాయి జననీ ప్రేమామృతదాయిని సత్య సాయి జననీ ప్రేమామృతదాయిని నీ ప్రేమ వైభవం నయనోత్సవం మా మనసులు పరవశించు బ్రహ్మోత్సవం మా మనసులు పరవశించు బ్రహ్మోత్సవం సత్య సాయి జననీ ప్రేమామృతదాయిని సత్య సాయి జననీ ప్రేమామృతదాయిని సత్య సాయి జననీ ప్రేమామృతదాయిని. సాయిరామ్. సాయిరామ్. ఇప్పుడు నేను పాడబోయేది అన్నమాచార్య కీర్తన.
కీర్తన పేరు బంగారు మేడలలోన. సరే, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారములు మీద మీద సేయరే చలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. తట్టు పునుగులనూనే తగనిండా నంటుకొని, గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగులనూనే తగనిండా నంటుకొని, గట్టిగా కస్తూరి అట కలివెట్టి, మట్టులేని పన్నీట మజ్జనమాడెనీదే, మట్టులేని పన్నీట మజ్జనమాడెనీదే, వెట్టదీరనిందరూను విసరరే చలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారములు మీద మీద సేయరే చనులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. అలమేలు మంగను ఉరమందు నెట్టే నించుకొని, అలమేలు మంగను ఉరమందు నెట్టే నించుకొని, తులసి దండలు మోచే నిలువులను, చెలరేగినారగించే శ్రీ వెంకటేశ్వరుడు, చెలరేగినారగించే శ్రీ వెంకటేశ్వరుడు, కొలువున్నాడు మోహాలు గొప్పరే చలులు, చెలరేగియాగించే శ్రీ వెంకటేశ్వరుడు, కొలువున్నాడు మోహాలు గొప్పరే చలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారములు మీద మీద సేయరే చలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. సరే, సైరా. తర్వాత నేను పాడబోయేది ఒక హిందీ సాంగ్, అది స్వామి మీదే, కేసే జీవ్, దాని పేరు కేసే జీవ్. అంటే హిందీ అండ్ తెలుగు రెండు మిక్స్ ఉంటుంది, స్వామి మీద పాట. సైరా. जी చిరునవ్వు లోలికే ప్రేమ,
విడిపోనిది నీపై మాకున్న ప్రేమ तेरा मेरा मेरा तेरा रिश्ता बना सबसे जुदा कैसे जीऊं मैं यूं तेरे बिन तू जो नहीं तो तेरे बिन मेरा जी न लगे कैसे जीऊं मैं यूं तेरे बिन तू जो नहीं तो तेरे बिन मेरा जी न लगे कैसे जीऊं ये भूल कैसे मैं भूल जाऊं तुझको मैं खो भी जाऊं कहीं तो तू ढूंढ ले मुझको तेरा मेरा मेरा तेरा रिश्ता बना सबसे जुदा कैसे जीऊं मैं यूं तेरे बिन तू जो नहीं तो तेरे बिन मेरा जी न लगे कैसे जीऊं माँ జీవనాధారి చిరునవ్వులొలికేటి ప్రేమ కలనైన విడిపోనిదే నీ పైన మాకున్న ప్రేమ तेरा मेरा मेरा तेरा रिश्ता बना सबसे जुदा कैसे जीऊं मैं यूं तेरे बिन तू जो नहीं तो तेरे बिन मेरा जी न लगे कैसे जीऊं मैं तेरे बिन तू जो नहीं तो तेरे बिन मेरा जी न लगे कैसे जीऊं कैसे जीऊं कैसे जीऊं साईराम సాయిరామ్. ఇప్పుడు నేను పాడబోయే స్వామి పాట స్వర్ణ రథముపై పయనించి సత్యసాయి దేవ. ఈ పాట అయిన తర్వాత తదుపరి అక్క జూలా పాట పాడుతుంది. దాంతో మేము ఈ రోజు గానంతో ఎండ్ చేస్తాము. సాయిరామ్. లీలామూర్తి కలియుగ చక్రవర్తి త్రిభువన వందిత దివ్యకీ దిగంత వ్యాప్త తేజో దీప్తి రేమ పని సాని నీ పమ పరే మా పాని ని స సాని నీ పమ పరే మారే సని స స్వర్ణ రథముపై పయనించే సత్య సాయి దేవా
స్వర్ణరథముపై పయనించే సత్య సాయి దేవా, నిను దర్శించి తరించేము నిఖిల జన బాంధవా, నిను దర్శించి తరించేము నిఖిల జన బాంధవా, శ్రిత జన మానస శతదళ సరసిజ ప్రగతికి సూర్యుడవు, నవ నవ సురుచిర భువలయనిత కర ధవల శశాంకుడవు, ఈ మహోత్సవము తిలకించుటకై ఎల్లరము చేరినాము, ఈ మధుర క్షణము కోసము మేము ఎంతో వేచినాము, మా అంతరంగమున పొంగినది ఆనంద సాగరం, ఈ చారిత్రాత్మక ఘటనము చూచే జన్మలే చరితార్థం, స్వర్ణరథముపై పయనించే సత్య సాయి దేవా, నిను దర్శించి తరించేము నిఖిల జన బాంధవా, శ్రిత జన మానస శతదళ సరసిజ ప్రగతికి సూర్యుడవు, నవ నవ సురుచిర భువలయనిత కర ధవల శశాంకుడవు. అవనీ జనులను ఆదరించగా అవతరించినావు, సహస్ర చంద్ర దర్శనముతో సంతోషమందించినావు, సకల జనులను సంరక్షించగా సాక్షాత్కరించినావు, దాస జనులపై దయనే చూపి ధన్యులే చేసేవు, స్వర్ణరథముపై పయనించే సత్య సాయి దేవా, స్వర్ణరథముపై పయనించే సత్య సాయి దేవా, నిను దర్శించి తరించేము నిఖిల జన బాంధవా, నిను దర్శించి తరించేము నిఖిల జన బాంధవా, శ్రిత జన మానస శతదళ సరసిజ ప్రగతికి సూర్యుడవు, నవ నవ సురుచిర భువలయనిత కర ధవల శశాంకుడవు. సాయిరామ్. సాయిరామ్, ఈరోజు ఈ మా ప్రోగ్రామ్ ని ఒక లాలి పాటతో ఎండ్ చేయాలనుకుంటున్నాను. గోపాలకృష్ణ లాలి. ఇది నాకు ఎంత ఇష్టం అంటే, చిన్నప్పుడు మా బాబు అర్జున్ పడుకునేటప్పుడు ఇదే పాట పాడుతూ పడుకోబెట్టేదాన్ని అనమాట. ఇది అలాగే ప్రియా సిస్టర్స్ పాడినది ఉంటుంది, స్వామి మీదే, డోలలు గుమసాయి. ఈ రెండు నాకు చాలా ఇష్టమైనవి అనమాట. సాయిరామ్. గోపాల కృష్ణ లాలి, గోవింద కృష్ణ లాలి, గోపాల కృష్ణ లాలి, గోవింద కృష్ణ లాలి, బృందావన శ్యామలాలి, త్రై బృందావన సాయి లాలి, బృందావన శ్యామలాలి, త్రై బృందావన సాయి లాలి, గోపాల కృష్ణ లాలి,
గోవింద కృష్ణ లాలి యశోదనందన లాలి యదుకుల తిలకాలి నంద కిశోర ఆనంద ముకుంద లాలి యశోదనందన లాలి యదుకుల తిలకాలి నంద కిశోర ఆనంద ముకుంద లాలి ప్రశాంతి నిలయ లాలి పర్తి విహార లాలి ప్రశాంతి నిలయ లాలి పర్తి విహార లాలి బృందావన శ్యామలాలి త్రై బృందావన సాయి లాలి బృందావన శ్యామలాలి త్రై బృందావన సాయి లాలి గోపాల కృష్ణ లాలి గోవింద కృష్ణ లాలి వెన్న దొంగ సాయి లాలి వేణు గోపాల లాలి వెన్న దొంగ సాయి లాలి వేణు గోపాల లాలి గోవర్ధనోద్ధార లాలి గోపి మనోహర లాలి వెన్న దొంగ సాయి లాలి వేణు గోపాల లాలి గోవర్ధనోద్ధార లాలి గోపి మనోహర లాలి ప్రేమావతార లాలి పర్తి గోపాల లాలి ప్రేమావతార లాలి పర్తి గోపాల లాలి బృందావన శ్యామలాలి త్రై బృందావన సాయి లాలి గోపాల కృష్ణ లాలి గోవింద కృష్ణ లాలి బృందావన శ్యామలాలి త్రై బృందావన సాయి లాలి బృందావన సాయి లాలి త్రై బృందావన సాయి లాలి త్రై బృందావన సాయి లాలి 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 సాయి లాలి సాయిరామ్. Now I request Sri Shivakumar Sairam and Radha Sairam and speak few words. అందరికీ సాయిరామ్ అండి. భగవాన్ బాబా సార్ లేరా? ఉన్నారు అంకుల్. సార్ ముందు మాట్లాడమన్నాను.
ఓకే అంకుల్. సరే. సాయిరామ్ సార్. స్వామి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేమే థ్యాంక్స్ చెప్పాలి సార్. సత్సాయి బాబా వారికి శతకోటి ప్రణామాలు అర్పిస్తూ, ముందుగా మా పిల్లల మృదులా సంపత్తులకి, ఈ సదవకాశం కల్పించిన లక్ష్మీనారాయణ దంపతులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అహం సత్యబోధకాలు కోవిడ్ టైం నుంచి మేము కంటిన్యూస్ గా ఎలా అటాచ్ అవడం, ఈ అనుబంధం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అది ఒక ఎమోషనల్ కనెక్షన్, ఎమోషనల్ అటాచ్మెంట్ అండ్ సాయి కనెక్షన్. అది చెప్పాలంటే మాటల్లో చెప్పలేని అనుబంధం. అండ్ ఈ రోజు తమ సమయాన్ని వెచ్చించి మా పిల్లల్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, పద్మాబు బయ్యన గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ లక్ష్మీనారాయణ దంపతుల గురించి చిన్న విషయం చెప్పాలి. వాళ్ళ అభిమానం చాలా ఉన్నతమైనది. అంటే అందరితోనూ అంత అభిమానంగా ఉండడం అనేది మామూలు విషయం కాదు. అంటే అవుట్ ఆఫ్ హార్ట్. ఒక్కొక్కసారి ఆయన మాటలు వింటుంటే కళ్ళల్లో నీళ్లు వస్తుంటాయి నాకు, చెప్పాలంటే అంత అభిమానంగా పలకరిస్తారు ఆయన. ఈజ్ లైక్ ఏ ఫాదర్, బ్రదర్, ఫ్రెండ్, గురువు, వాట్ నాట్ అన్ని. ఆయన స్వామి రూపంలో ఆయన మాకు ఈ అసోసియేషన్ కల్పించారని అనుకుంటున్నాను, ఈ అహం సత్యబోధక గ్రూప్ తో. అంతేకాకుండా ఈ గ్రూప్ లో ఎంతో మంది సీనియర్ డివోటీస్ ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళందరి ముందర మా పిల్లలు పాడడానికి అవకాశం కల్పించారు. చాలా ధన్యవాదాలు. అండ్ ఇంకొక విషయం సభాముఖంగా చెప్పాలనుకుంటున్నాను. మా పిల్లలిద్దరూ హైదరాబాద్ లో ఉండి పాడతారు, నేను రాధా విశాఖపట్నంలో ఉన్నాము. అక్కడ కొంచెం వైఫై సిగ్నల్ వీక్ గా ఉండడం కారణంగా వాళ్ళు పాడిన ఆలాపనలు, ఎండింగ్ నోట్స్, సాకీలు కొన్ని మిస్ అయ్యాయి. దయచేసి క్షమించగలరు. మళ్ళీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ సదవకాశం ఇచ్చినందుకు. సాయిరామ్ అండి. లక్ష్మీనారాయణ గారి అంకుల్కి, అహం సత్యబోధక గ్రూప్ కి మళ్ళీ ధన్యవాదాలు. సాయిరామ్. Lakshmi want to speak, then Radha will speak. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. శివకుమార్ గారు, రాధ గారు, ప్రత్యేకమైన అభినందనలతో కూడినటువంటి ఆశీర్వాదం అమ్మ మీకు. ఎంత అద్భుతమైన మూర్తుల్ని కన్నారు, ఏమి పుణ్యం చేసుకున్నారో. ఇట్లాంటి పిల్లలు నిజంగా అండి చాలా అత్యద్భుతం అమ్మ. ఎంత సంస్కారం అండి, ఎంత కంపోజ్డ్ గా పాడారంటే అసలు ప్రతి ఒక్కళ్ళ హృదయాన్ని చొచ్చుకుని వెళ్ళిపోయింది అనమాట. దట్ పెనిట్రేట్స్ అనమాట ఆ సింగింగ్ అనేది. చాలా అవుట్ స్టాండింగ్. మృదులా, హార్టీ కంగ్రాచులేషన్స్ అమ్మా. ఎక్సలెంట్ సింగింగ్. సంపత్, నేను అదే మృదుల మీరు వచ్చారా, మా ఇంటికి వచ్చారా మీరు? నేను రాలేదండి, అమ్మ నాన్నగారు తమ్ముడు వచ్చారు. ఓకే. సంపత్ని చూసి, సంపత్ అంటే ఇంకా అసలు వేదం కానీ సింగింగ్ కానీ ఇంకా మాటల్లో చెప్పలేమండి. ఎంత అసలు హృదయానికి హత్తుకునేలాగా ఉంటుందన్నమాట అతని యొక్క గాత్రం. మీది కూడా నాకు పి సుశీలమ్మని గుర్తు చేశారమ్మా. మృదుల చాలా అత్యద్భుతం అండి. ఆ వాయిస్ అది డివైన్ అనమాట, మీకు గిఫ్టెడ్. గాడ్ బ్లెస్ యూ. భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు నిండుగా మెండుగా అమోఘంగా వర్షించాలని చెప్పని భగవంతుని ప్రార్థన చేస్తున్నానమ్మా. అందరూ కూడా సో ఇలాంటి మూర్తులు మనకి వచ్చి యొక్క సంగీత జ్ఞానాన్ని పంచడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. సాయిరామ్. గాడ్ బ్లెస్ యూ. సాయిరామ్. అంకుల్ మాట్లాడిన అంకుల్. రాధ గారు మాట్లాడండి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్యశ్రీ చరణాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ, ముందుగా వరలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ అంకుల్కి హృదయపూర్వక నమస్కారాలండి. మృదులా సంపత్కి ఈ గానామృతంలో పాడే అవకాశం ఇచ్చినందుకు. అంకుల్ చెప్పారు ముందు మనకి ఎప్పటి నుంచో మా అనుబంధం అని. కరోనా టైం నుంచి అండి మా కుటుంబంతో ఉన్న బంధం, అది స్వామి బంధం, అది విడదీయరాని బంధం. మేము చాలా అదృష్టవంతులు అనుకుంటున్నాం ఈ బంధం వల్ల. అహం సత్యబోధక కుటుంబంలో ఉండడం కూడా ఒక రకంగా మా అదృష్టం. ఇంతమంది సాయి బంధువులు అభిమానం, ప్రేమ మేము పొందుతున్నాము అంటే అది మా పూర్వజన్మ సుకృతం అండి.
అట్లాగే పూజ్యులు కోటేశ్వర అంకుల్కి నమస్కారాలు, పద్మాబయన్ గారికి, పార్థసారథి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తం ఈ ట్రూప్ అంతటికి అన్ని చేయవలసింది వీళ్ళు ముగ్గురునండి. అంకుల్ కూడా చెప్పారు రథసారథులు అని. వీళ్ళు ముగ్గురు లేకుండా మన అది ప్రోగ్రాము అవ్వదండి. సో వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సత్సంగంలో ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలండి. మీ అందరి ఆశీస్సులు మా పిల్లలిద్దరి మీద ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ, మా కుటుంబం ఎప్పుడు స్వామి సేవలోనే తరించాలని కోరుకుంటున్నానండి ఎప్పుడూను. అంకుల్ మీకు మళ్ళీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఒక స్మాల్ రిక్వెస్ట్, మా మనవడు సాయి అర్జున్ శౌర్య పెద్ద అయ్యాక వాడిని కూడా ఈ గానామృతంలో ఒకసారి పాడించాలని నా కోరిక. స్వామిని కూడా ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉంటే పాడిపించు, చిన్న ఒక గీతం పాడిపించు, తర్వాత సార్ మాట్లాడతారు. అలాగే మృదుల అర్జున్ని భజన పాడమన్నా. వాడు భజన్స్ 4-5 భజన్స్ పాడతాడు. ఒక్క నిమిషం పిలుస్తాను, జస్ట్ 1 minute. అది నా కోరిక. అంకుల్ మీ ద్వారా స్వామి తీరుస్తారు. ఈ అహం సత్యబోధకలో మా మనవడు కూడా ఒక ఎపిసోడ్, ఒక గానామృతంలో వాడు కూడా కొంచెం పాడాలని కోరుకుంటున్నాను. స్వామి ఈ కోరికను మీ ద్వారా నెరవేర్చాలని. ఇంతటి భాగ్యం ఎవరికైనా లభిస్తుందో నాకు తెలియదండి. మా కుటుంబానికి మటుకు ఇంత అదృష్టం స్వామి ఈ అహం సత్యబోధక గ్రూప్ ద్వారా, అంకుల్ ద్వారా ఇంతమంది సాయి బంధువుల్ని మాకు ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. స్వామికి ఎల్లప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ సాయిరామ్. సాయిరామ్ ఆంటీ, లక్ష్మి ఆంటీ. ఏమైనా పిల్లలు పొరపాటు చేస్తే వాళ్ళు చిన్నతనం క్షమించండి. సాయిరామ్. పొరపాటు అనేది లేనే లేదు. లేదమ్మా, అంత సంస్కారం అమ్మా. రాత చాలా అత్యద్భుతమైన మూర్తులమ్మా. మీకు అమోఘమైన ఆశీస్సులు తల్లి. చాలా అద్భుతం అమ్మా, అద్భుతం. అంతే. మనం వండర్స్ గురించి ఎక్కడో వింటూ ఉంటాం. మన పిల్లలే మన వండర్స్ ఏమ్మా. భగవంతుని అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభించాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిరా, మీకు ఎప్పుడైనా వీలైతే మళ్ళీ ఒకసారి సాయి జీవధార దర్శించండి అమ్మా. తప్పకుండా ఆంటీ, తప్పకుండా. అల్లుడిని కూతురిని కూడా తీసుకుని వస్తాం మన వండిని. వెరీ నైస్, వెరీ నైస్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యు. సాయిరా. థ్యాంక్ యూ అండి. ఇవన్నీ స్వామి కృప ప్లస్ మా తల్లిదండ్రులు, మా అత్తమామల యొక్క దీవెనలు అండి. ఎక్సలెంట్. అదే సంపత్ అవతార్ చిన్నారి పాడిన తర్వాత నువ్వు సార్ కోటేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత మంగళహారతి పాడు. అది ప్రోగ్రామ్. అందరికీ సాయిరామ్. నా పేరు అర్జున్, సాయి అర్జున్ శౌర్య. సాయి శవాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. సాయి శవాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. చెప్పు. చిన్న భజన పాడతాను. చిత్త షోడ షోడతే బాల్ నవనీత షోడ దోపాల్ 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 దో అద్దన దర దోపాల్ 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 దో అద్దన దర దోపాల్. చిత్త షోడ యశోడతే బాల్ నవనీత షోడ దోపాల్. సాయిరామ్. Thank you. శ్రీమాన్ కోటేశ్వరరావు గారు. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ సార్ గురువు గారు. ఈరోజు అహం సత్యబోధక చెన్నైలో ఒక అపూర్వమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకోగలిగాం. ఎప్పుడు ఏఎస్పి అనగానే నాణ్యతా ప్రమాణాలకి పట్టం కట్టేటువంటి వేదిక. ఎంతో టైం టేబుల్ ఇచ్చి సుశిక్షితులను చేసి వాళ్ళందరినీ దాంట్లో తేల్చి కార్యక్రమాన్ని తీసుకురావటం అనేటువంటిది మాకు సాంప్రదాయంగా వస్తున్నటువంటి నేపథ్యం ఇది. ఈరోజు యువ ప్రతినిధులైన ఎంవి మృదుల, ఎంవి సాయి సంపత్ చక్కగా ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి గానామృతం చేశారు. వరసిద్ధి వినాయకుడిని ప్రార్థించారు. సాయి ప్రభువుని పదం ఏదన్నారు, నేలమెగ శ్యామ అన్నారు, దర్శనం ఇయ్యండి అన్నారు, కనుల ముందర కదిలియాడే నువ్వే అన్నారు, సత్యసాయి జనని అన్నారు,
లాలిపాటతో చక్కగా ముగించారు మృదుల గారు. అలాగే సాయి సంపత్ కూడా జగమునలే విశ్వమోహనుణ్ణి ప్యార్కే సాగర్ తుమ్హాయ్ అన్నాడు, సాయి భగవాన్ అన్నాడు, కరుణాసాగర్ కల్పతరు అన్నాడు, ఎంతటి భాగ్యం అన్నాడు, సాయినామం అన్నాడు, బంగారు మేడల్లో పరమాత్ముడు అన్నాడు. అలాంటి స్వామిని స్వర్ణరథంపై ఊరేగించాడు. ఈ విధంగా స్వామిని ఎన్నో దివ్యమైనటువంటి భావనా తరంగాలతో ఈరోజు మృదుల సంపత్ స్వామిని ఓల్లాడించారు ఆనందాబ్ధిలో. ఆయన కూడా ఎంతో సుసంపన్నులైనారు. ఈ విధంగా వాళ్ళ యొక్క మధుర గళాల్లో సుమధుర స్వరాలు ఈనాడు జాలువారినాయి. వీరిద్దరు కూడా యువతరానికి నిధులు, ప్రతినిధులుగా మనం చెప్పచ్చు. సంగీత స్వారస్య నిధులుగా మనం చెప్పుకోవచ్చు. బాల వికాస సుశిక్షత ఇంత స్థాయికి తీసుకొచ్చిందని మనం నమ్మాలి. బాల వికాసున అనేటువంటి ఒక కొమ్మని కనుక మనం ఆశ్రయిస్తే మనం ఆ వృక్షం ఎంత ఎట్టగా ఎదుగుతుందో వీరిద్దరు తార్కాణంగా చెప్పుకోవచ్చు. స్వామి యొక్క దివ్యానుగ్రహ సంపూర్ణులు వీళ్ళిద్దరూ కూడా. వీళ్ళ యొక్క గీతాలు ఇవాళ ఆర్తిగా ఉన్నాయి, భక్తికి సంకేతంగా ఉన్నాయి. భాషా సారళ్యం కనపడుతోంది ఆ పాటల్లో, భావనా సౌందర్యం ఇనుముడిస్తోంది, సంస్కార సౌరభాలు విరజిల్లుతున్నాయి. అలాంటి మృదు మధురమైనటువంటి గానామృతాన్ని వాళ్ళ వినిపించినందుకు వారికి మా స్వామి యొక్క దివ్యాశీస్సులతో పాటు మా గురు దంపతుల యొక్క శుభ ఆకాంక్షలు, మా ఆత్మీయ సోదర సోదరిమణుల తరఫున శుభకామనలు మీకు అందజేస్తున్నాం. ఇంతకీ నిజంగా మా రాధా శివకుమార్ గారు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం వల్ల ఒక ఆమ్ర వృక్షం చక్కటి మామిడి పండ్లు కాయాలి అంటే దానికి ఎంతో ఆ ఎదుగుదలకి దానికి ఆ చెట్టుకు పోషణ చేయాలి. అలాంటి పోషణలో చిన్నప్పటి నుంచి కూడా స్వామి యొక్క భక్తి బీజాలు నాటి స్వామి సాహిత్యంలో లగ్నం చేస్తూ స్వామి పథంలో పయనింపజేస్తూ వాళ్ళు తీర్చిదిద్దినటువంటి రాధా శివకుమార్ గారికి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు మా ఏఎస్పి తరఫున సమర్పిస్తూ, ఆ మృదులా సంపత్ వారంతా కూడా మీరంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులతో నిరంతరం విలసిల్లాలని, మీరు ఎంచుకున్న రంగాల్లో మీరెంతో అద్వితీయంగా ముందుకు వెళ్ళాలని మా అధినేత దంపతుల తరఫున మా అందరి తరఫున శుభాశీస్సులు ఇస్తూ మరొక కార్యక్రమంలోకి వెళ్దాం. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. సంపత్ గారు ఏమైనా మాట్లాడితే 2 మాటలు మాట్లాడండి. సాయిరామ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు లక్ష్మీనారాయణ అంకుల్ కి, కేఎస్బి కుటుంబ అందరికీ ధన్యవాదాలు. మరిన్ని అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ సాయిరామ్ అండి. అందరూ అంటే వీకెండ్ కదా, మీ టైం స్పేర్ చేసి మా పాటలు వినడం కోసం ఇంతమంది లాగిన్ అయ్యారు. అందరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ అంకుల్ కి, స్వామికి, మా అమ్మ నాన్నగారికి కూడా. యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ ఈ గ్రూప్ జాయిన్ అవడం వల్లే మాకు ఈ అవకాశం వచ్చింది. సో ఇలాగే మాకు ఇంకా అవకాశాలు ఇస్తే మేము కూడా ఇంకా కొత్త కొత్త కీర్తనలు ప్రాక్టీస్ చేసి మీ ముందు ఆలపించడానికి అవకాశం వస్తుంది. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. సాయిరామ్ అండి. థ్యాంక్ యూ. మంగళహారతి సంపత్. ఓకే అంకుల్. ఓం జై జగదీశ హరే స్వామి సత్య సాయి హరే భక్త జనా సంరక్షక భక్త జనా సంరక్షక పర్తి మహేశ్వర ఓం జై జగదీశ హరే శశివదనా శ్రీకరా సర్వా ప్రాణపతే స్వామి సర్వా ప్రాణపతే ఆశ్రిత కల్పలతికా ఆశ్రిత కల్పలతికా ఆపద్బాంధవ ఓం జై జగదీశ హరే మాత పితా గురుదైవము మరియంతయు నీవే స్వామి మరియంతయు నీవే నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ నాగేంద్ర శయన
ओम जय जगदीश हरे। ओंकार रूप ओजस्वी ओ साई महादेवा, सत्य साई महादेवा, मंगल आरती अंदुको, मंगल आरती अंदुको, मंदर गिरिधारी। ओम जय जगदीश हरे। नारायण नारायण ओम सत्यनारायण, नारायण नारायण ओम, नारायण नारायण ओम सत्यनारायण, नारायण ओम सत्यनारायण नारायण ओम। ओम जय सद्गुरुदेवा। नारायण नारायण ओम सत्यनारायण, नारायण नारायण ओम, नारायण नारायण ओम सत्यनारायण, नारायण ओम सत्यनारायण नारायण ओम। ओम जय सद्गुरुदेवा। नारायण नारायण ओम सत्यनारायण, नारायण नारायण ओम, नारायण नारायण ओम सत्यनारायण, नारायण ओम सत्य नारायण नारायण ओम। ओम जय सद्गुरुदेवा। ओम शांति शांति शांति। समस्तलोका सुखिनो भवन्तु, समस्तलोका सुखिनो भवन्तु, समस्तलोका सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय।